स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भगवद्गीता की जय। ఈరోజు భగవద్గీతలో మొదటి అధ్యాయము దాని యొక్క సారాంశం ఏంటంటే మానవుడు ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అర్హతల గురించి ఈరోజు తెలుసుకుందాము. అంతేకాకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చి పెట్టినటువంటి విజయ సూచనలు విజయ సూచకాల గురించి తెలుసుకుందాము. తర్వాత మనం ఎప్పుడు కూడా ఏదైనా కార్యంలో చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు మనని మ్యాక్సిమం పరాజయానికి గురయ్యేట్టుగా చేస్తూ ఉంటారు. అది ఈరోజు ధర్మక్షేత్రములో కురుక్షేత్రంలో ధర్మయుద్ధములో ఆ యొక్క యుద్ధ వాతావరణ పరిశీలన ఈ యొక్క అధ్యాయం పేరే కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. దీంట్లో మొదటి శ్లోకంలో చెప్తున్నారు. మొదటి శ్లోకం భగవద్గీత 700 శ్లోకాలుంటే దాంట్లో మొదటి శ్లోకము ధృతరాష్ట్రుడితో ప్రారంభమైంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ధృతరాష్ట్రుడు సంజయుడు వాళ్ళ ప్యాలెస్లో కూర్చున్నారు. కానీ ఈ యొక్క మహాభారత యుద్ధం ఎక్కడ స్టార్ట్ కాబోతుంది? కురుక్షేత్రంలో స్టార్ట్ కాబోతుంది. సో ఆయన అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతూ ఉన్నారు ఈ యొక్క యుద్ధం గురించి. కాబట్టి దీని యొక్క సారాంశం ఏంటంటే ఇక్కడ ఇరు సైన్యాలు అంటే రెండు పక్షాల వారు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ యుద్ధం జరగబోతుందా, లేకుంటే అక్కడ కూడా ఏమన్నా వెళ్ళిన తర్వాత ఏమన్నా విడ్రా అవుతున్నారా, అసలు ఏంటి యుద్ధ వాతావరణం ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి కొరకు ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క స్పెషల్గా ఆయనకు డౌట్ ఏంటంటే పోయి ఈ యుద్ధాన్ని ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నిర్వహించబోతున్నారు. కురుక్షేత్రం ఎందుకు ధర్మక్షేత్రం అయిందంటే అది ఎంతో అనంత కాలం నుంచి అది పరమ పవిత్రమైనటువంటి ప్రదేశము. అక్కడ ఎంతోమంది సాధు సంతులు పుణ్యభూమి, అది తపోభూమి. అటువంటి తపోభూమిలో పోరాటానికి దిగుతున్నారు. అది స్పెషల్గా ఎవరైతే ధర్మం పక్షం ఉన్నారో వాళ్ళకు విజయం వస్తుంది. ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు తన కొడుకులు ధర్మం పక్షం లేరు, అధర్మం పక్షాన ఉన్నారు. పాండవులు తన యొక్క సోదరుడి పాండు తనయులు ధర్మం పక్షాన ఉన్నారు. అందులో ముఖ్యంగా అటువైపు స్వయం ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీత భగవంతుడు ఆ ధర్మం సైడ్ భగవంతుడు ఉంటాడు. సో పాండుపుత్రులైనటువంటి పాండవులు ధర్మాత్ములు వాళ్ళు. మరి అక్కడ ఏం జరగబోతుంది అనే ఆతృతతో ధృతరాష్ట్రుడు సంజయుని అడగడం జరిగిందన్నట్టు. ఈ యొక్క యుద్ధం లో ఇరు సైన్యాల వాళ్ళు అక్కడ అసెంబ్లీ ఏం చేయబోతున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ మనం అనుకుంటాం జనరల్గా మొదటి అధ్యాయంలో అంత సారం లేదని,
కానీ మొదటి అధ్యాయము ఈ యుద్ధ వాతావరణం యొక్క అరేంజ్మెంట్ ఎలా చేస్తున్నారు అనేది ఆ, ఇరు పక్షాల వారి యొక్క సంభాషణతో మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మూడవ ఆ, పేజీ డౌన్ అది. సో ఇక్కడ మనకు ఈ మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఈ ఆత్మ జ్ఞానానికి ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందారనుకుంటారో వాళ్ళ యొక్క అర్హతలు దీంట్లో మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఆ, దుర్యోధనుడు ఆయన దుష్టబుద్ధి కలవాడైనా కూడా చాలా క్రిటికల్ పాలిటిక్స్ అంటే ఆయనకు ఎవరితో ఎలా పని తీసుకోవాలనేది చాలా చక్కగా నేర్పరి అన్నట్టు. ఆయన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన డైరెక్ట్గా నువ్వు తప్పు చేసినావు అని చెప్పకుండా ఏ శ్లోకంలో వెళ్ళారంటే ఆయన మూడవ శ్లోకంలో ద్రోణాచార్యుడి దగ్గరికి అంటే రాజు యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎవరు ధృతరాష్ట్రుడు ఒరిజినల్గా రాజు. ఇక్కడ మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు రాజు యొక్క ప్రాతినిధ్యం కాబట్టి ఆయనను కూడా రాజా అని చెప్పేసి సంబోధిస్తున్నారు. రాజు దగ్గరికి జనరల్గా అందరు రావాలి, కానీ దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ యొక్క ఇప్పుడు మన ఆపోనెంట్స్ అయితే పాండవులు ఉన్నారో వాళ్ళ యొక్క సైన్యాన్ని మొత్తం అరేంజ్మెంట్ అంతా కూడా నీ శిష్యుడైనటువంటి బుద్ధి కుశలుడైనటువంటి శిష్యుడు చూడండి ఎలా సంబోధిస్తున్నాడు. ఆ ఎదుటి వాళ్ళను కూడా తక్కువ అంచనా వేయకుండా. సో ఇక్కడ మన సైన్యానికి కౌరవుల సైన్యానికి అధ్యక్షుడు ద్రోణాచార్యుడు. పాండవుల సైన్యాన్ని అరేంజ్మెంట్ చేస్తుందంతా కూడా దుష్టద్యుమ్నుడు అన్నట్టు. సో ఆయన నీ యొక్క శత్రువు ద్రుపదుడు, కానీ బ్రాహ్మణుడి యొక్క క్వాలిటీస్ ఏంటంటే శత్రువు కుమారుడు. అసలు ఆ ద్రుపదుడు యజ్ఞం చేసి కుమారుని పొందుతాడు దేని కొరకు? ద్రోణాచార్యుడి మీద కక్ష తీర్చుకోవడానికి. అది నీకు తెలిసిన నీవే ఆయనకు గురుకులంలో ఆశ్రయం ఇచ్చావు. నీ దగ్గర ఉన్నటువంటి ఈ బుద్ధి అంటే ఈ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మొత్తం సమర్పించావు. అతనే అక్కడ మనకిప్పుడు నువ్వు ఏ విధంగా అయితే అరేంజ్ చేస్తావో సేమ్ అరేంజ్మెంట్ అంతా కూడా దృష్టదేవుడు చేయగలడు. కాబట్టి ఇప్పుడన్నా ఇంకా యుద్ధంలో అన్నా నీకు పాండవులంటే చాలా ప్రేమ, కానీ యుద్ధ భూమిలో అటువంటిది నువ్వు మళ్ళీ ఇక్కడ కూడా తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలా మనం విజయాన్ని పొందాలంటే అని చెప్పేసి ద్రోణాచార్యుని మందలిస్తూ ఉన్నాడు. ద్రోణాచార్యుడికి పాస్ట్ యొక్క మిస్టేక్ గురించి చెప్తాను. అంటే మనం కూడా జీవితంలో స్పెషల్గా ఏంటంటే ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాం. స్పెషల్గా స్టూడెంట్స్ కానీ మన జీవితంలో కూడా అంటే మనకు గతంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మళ్ళీ ఆ తప్పు ఎప్పుడన్నా మనకు నిజంగా కఠినమైన లైక్ ఎగ్జాంపుల్ పిల్లలు క్వార్టర్లీ ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ఉంటుంది, లేకుంటే మిడ్స్ ఉంటాయి, ఇంటర్నల్స్ ఉండొచ్చు, ఫస్ట్ సెమ్ ఉండొచ్చు. అట్లా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కానీ 3 సంవత్సరాల డిగ్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదైనా తప్పు ఒప్పులు చేసినా ఏమైనా ఉన్నా కూడా ఫైనల్ ఇయర్ అయిపోయే లోపల వాటన్నిటిని సరిదిద్దుకొని టాప్ డిస్టింక్షన్లో పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో లైక్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, లేకుంటే జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. సో వాళ్ళు ప్రిలిమ్స్లో ఏదో తప్పులు చేసినా కూడా క్వాలిఫై అయ్యాను అనుకోండి, మెయిన్స్లో అటువంటి మిస్టేక్ చేయొద్దు అన్నట్టు. ఇంటర్వ్యూలో మిస్టేక్ చేయొద్దు. కాబట్టి మన పాస్ట్ మిస్టేక్స్ని సరిదిద్దుకొని మనము ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ దుర్యోధనుడు ఏదైతే ద్రోణాచార్యుడు చెప్తున్నారో, అయ్యా ఇప్పుడు మనకు అగ్ని పరీక్ష లాంటిది ఉంది, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనము ఇది ఎందుకంటే డూ ఆర్ డై. ఇంకా ఇక్కడ దీని తర్వాత రిజల్ట్ అనేది ఐదర్ విజయమో వీర మరణమో అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనందరం కూడా భీష్మ పితామహుని చాలా
జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఎందుకంటే భీష్ముడు ఉన్నంత కాలము మన విజయానికి ఎటువంటి ఆహ్, డౌట్ ఉండదు. ఎందుకంటే భీష్ముడు ఇచ్ఛామృత్యువు ఆ వరంతో కూడుకున్నవాడు. సో, మనం భీష్ముడిని చాలా చక్కగా రక్షించుకోవాలని జెప్పేసి ఆయన ఆ డిస్కషన్‌లో చెప్తున్నప్పుడు, ఇంకా భీష్ముడు ఏం చేస్తున్నాడంటే, ఆ దుర్యోధనుడి యొక్క కంగారు చూసి భీష్ముడు చాలా పెద్దగా ఆయనకు ఆనందాన్నిచ్చేటువంటి విధంగా సింహగర్జన చేస్తూ శంఖనాదాన్ని పూరించడం జరిగిందన్నట్టు. సో, ఆ శంఖనాదంలోనే భీష్ముడు పెద్దగా ఆ బ్లో చేస్తూ దాంట్లో ఇన్నర్ మీనింగ్ ఇంటర్నల్‌గా నాయనా నీకిక్కడ విజయము చేకూరబోదు. మనకు ఖచ్చితంగా అపజయమే ఉంటుంది అనే సంకేతాన్ని భీష్మ పితామహుడు ఇవ్వడం జరిగింది. అదెవరికీ? నిజంగా దాంట్లో ఇంటర్నల్‌గా ఉన్నటువంటి అర్థాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. అకల్ మనకు ఇషారా కాఫీ అన్నట్టుగా. కానీ దుర్యోధనుడు ఆ శంఖనాద సింహగర్జన అని చెప్పేసి ఆనందపడతా ఉన్నాడు. సో, దానికి ఘాటుగా, ధీటుగా మనకు కృష్ణార్జునులు వాళ్ళ యొక్క శంఖాలను బ్లో చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 13 శ్లోకాల్లో జస్ట్ సారము. 14వ శ్లోకంలో మనకు కృష్ణ భగవానుడు అంటే ఫస్ట్ ఈ భగవద్గీత మహాభారత యుద్ధంలో కూడా మొట్టమొదటగా ప్రారంభించింది భీష్ముడే. శంఖనాదాన్ని పూరిస్తారు. తర్వాత కృష్ణుడు, తర్వాత అర్జునుడు వాళ్ళ యొక్క శంఖాలను పూరిస్తున్నారు. అది ఏ విధంగా ఉందంటే కృష్ణుడి యొక్క శంఖం ఏంటి? పాంచజన్యము. తర్వాత అర్జునుడి యొక్క శంఖం ఏంటి? దేవదత్తం. పాంచజన్యము, దేవదత్తం. వాళ్ళు ఎటువంటి రథం మీద కూర్చున్నారు? తెలుపు రంగు గుర్రాలతో కూడుకున్నటువంటి అగ్నిదేవుడు ప్రసాదించినటువంటి రథంలో వాళ్ళు ఆసీనులైనరు. సో, ఇక్కడ దీంట్లోనే మనకు చెప్తున్నారు. అర్జునుడు ఆర్ పాండవుల యొక్క విజయానికి సూచకాలు ఏంటంటే మొట్టమొదటిగా భగవంతుడున్నాడు అర్జునుడితో పాటు. సో, భగవంతుడు ఎక్కడుంటే అక్కడ అపజయం అనేది ఉండదు. తర్వాత భగవంతుడు ఎక్కడుంటే లక్ష్మి 100% తన స్వామితో పాటు ఉంటుంది. మూడవది, సో, వాళ్ళు కూర్చున్నటువంటి రథం స్పెషాలిటీ ఏంటంటే ముల్లోకాలలో ఆ రథానికి అపజయం ఉండదు. సో, అది రౌండ్ అంటే మొత్తం సర్కిల్ 360 డిగ్రీస్ కూడా తిరుగుతూ సో ఫైట్ చేయగలదన్నట్టు. ఆ రథం యొక్క స్పెషాలిటీ. ఎనీ టైమ్ ఎక్కడన్నా కూడా ఆ గుర్రాలు తిరుగుతా ఉంటాయి. ఆ రథానికి ముల్లోకాలో అపజయం అంటూ ఉండదు. తర్వాత నాలుగవది, స్వయం రామచంద్రుడికి విజయాన్ని చేకూర్చినటువంటి అంటే రామచంద్రుడి యొక్క యుద్ధములో రామావతారంలో అర్జునుడి పాత్ర మనందరికీ తెలుసు. అటువంటి అర్జునుడు కాదు, సారీ, హనుమంతుడు. అటువంటి హనుమంతుడు ఇక్కడ కూడా రథం మీద అర్జునుడికి విజయాన్ని అందించడానికి కొరకు రథం మీద హనుమంతుడు ఉండడం జరిగింది. సో, కాబట్టి ఈ విధంగా కృష్ణ భగవానుడు, లక్ష్మి, తర్వాత అగ్నిదేవుడి యొక్క గుర్రము, ఆ, హనుమంతుడు, తర్వాత శివభగవానుడు తన యొక్క పాశుపతాస్త్రాన్ని ఇవ్వటము, అలా దేవతల యొక్క ఆశీస్సులు ప్రతిదీ కూడా అర్జునుడికి లభ్యమైంది. ఈ విధంగా ఎప్పుడైతే వీళ్ళిద్దరూ శంఖాలు పూరించారో దాని తర్వాత ఆ, భీష్ముడు మన భీముడి యొక్క శంఖం పేరు పౌండ్రము. తర్వాత ఆ, ధర్మరాజు యొక్క శంఖం పేరు అనంత విజయము. నకుల సహదేవుల యొక్క శంఖాల పేరు మణిపుష్పకము, సఘోష మరియు మణిపుష్పకాలు వారి యొక్క శంఖాలు. సో, ఇవి మనకు మహాభారత యుద్ధంలో ముఖ్యంగా వీటి పేర్లు మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ యొక్క మనం కూడా భగవంతుడి భజన చేస్తూ ఉంటాం. ఆ భజనలో భజన కానీ భగవంతుడి యొక్క అర్చన స్టార్ట్ చేసే ముందు భగవంతుడి యొక్క శంఖంతోనే ఆరతి కానీ భగవంతుడి యొక్క పూజని ప్రారంభిస్తాం. అక్కడ కూడా మనకేంటంటే అది మహాభారత యుద్ధము అంటే అది కూడా భగవత్ ప్రీత్యర్థము చేసేటువంటి భక్తి యోగము. అంటే అది భగవంతుడి కొరకు చేసే వాళ్లకు భక్తి యోగము. అది భగవంతుడికి వ్యతిరేకంగా చేసే వాళ్లకు వాళ్ళది కర్మగా భావిస్తారు. అది కర్మ అవుతుంది కానీ ఈవెన్ కర్మ యోగం కూడా కాదు.
సో ఇక్కడ అర్జునుడు కృష్ణ భగవానుని అచ్యుత అని సంబోధిస్తున్నారు. చాలా అద్భుతం. ప్రతి ఒక్క పదానికి మీనింగ్ తెలుసుకోండి. అంటే అర్జునుడి యొక్క రథాన్ని ఎవరు నడిపిస్తున్నారు? కృష్ణ భగవానుడు నడిపిస్తున్నాడు. కాబట్టి అదే మనం అనుకుంటాం. జనరల్గా మనం ఏదైనా కారులో వెళ్తే, ఏదైనా వెహికల్లో వెళ్తే డ్రైవర్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే యజమాని మంచిగా కంఫర్టబుల్ సీట్లో కూర్చుంటాడు, పక్కకు కూర్చున్న వారు సో డ్రైవర్ కదా సారథి అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అర్జునుడు రాబోయే కాలంలో భగవద్గీత చదువుతున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు అర్జునుడి కంటే కృష్ణుడు తక్కువ అనుకో. ఇట్లా అని ఇక్కడ ఏం సంబోధిస్తున్న అచ్యుత అంటే హే దేవదేవ, నీ యొక్క పొజిషన్ నుంచి నువ్వు ఎప్పుడూ పడిపోవు. జీవులే ఒకసారి పైన ఒకసారి కింద, వాళ్ళ పొజిషన్ అప్ అండ్ డౌన్ అవుతుంది. కానీ నీ పొజిషన్ ఎటువంటిదంటే అచ్యుత. అచ్యుత అంటే సో తన పొజిషన్ నుంచి పడిపోవటము. అచ్యుత అంటే తన పొజిషన్లో ఎప్పటికీ ఉండటము. కాబట్టి ఇక్కడ భగవంతుడు తన భక్తుణ్ణి సేవించడానికి ఆ రథ సారథి పొజిషన్ని స్వీకరించాడు. కానీ సో అర్జునుడు ఎక్కువ, భగవంతుడు తక్కువ అనడానికి కాదు. కాబట్టి ఓ అచ్యుత, ఇక్కడ అచ్యుత అని చెప్పేసి సంబోధిస్తూ, అచ్యుత నా యొక్క రథాన్ని ఇరు సేనల మధ్యలో నిలిపినట్టు అవుతే నేను అందరినీ చూడగోరుతున్నాను అని భగవంతుని వేడుకుంటున్నారు. ఎవరు? అర్జునుడు. తర్వాత ఇక్కడ ఇమ్మీడియట్గా భగవంతుడు ని అర్జునుడు వేడుకున్నాడు. 24వ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు అర్జునుడి యొక్క పొజిషన్ ఏంటి అని చెప్పేసి. అర్జునుని ఇక్కడ గుడాకేశ అని సంబోధిస్తున్నారు. గుడాక అంటే నిద్ర అని అర్థము. గుడాకేశ అంటే నిద్రని జయించినటువంటి వాడు. సో అంటే భక్తులు ఎప్పుడు కూడా నిద్రని అంటే ఆ అలసత్వాన్ని, అజ్ఞానాన్ని జయించి భగవంతుడి యొక్క దేంతో జయించగలుగుతారు అజ్ఞానాన్ని? భగవంతుడి యొక్క జ్ఞాన జ్యోతితో అజ్ఞానం అనే అంధకారాన్ని జయించగలుగుతారు. అది కేవలము ఎలా జయించగలుగుతారు? అర్జునుడికి ఆ బిరుదు గుడాకేశ అని ఎలా వచ్చిందంటే, అర్జునుడు 24/7 మామూలుగా మనం చూస్తే క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నాడేమో అని అనిపిస్తుంది. కానీ అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ ఈవెన్ గొప్ప గొప్ప సాధు సంతులు సన్యాసుల కంటే కూడా ఎక్కువ స్పెషల్గా ధ్యాన యోగులు ఉంటారు. చాలా కంప్లీట్గా డీప్ మెడిటేషన్ ధ్యానంలో వాళ్ళకంటే కూడా అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తిస్తూ 24/7 భగవంతుని స్మరిస్తూ ఉంటాడంట. సో సేమ్ టైం అంటే రెసిప్రొకేషన్ అలానే ఉంటుంది. అర్జునుడు ఏ విధంగా స్మరిస్తాడో కృష్ణుడు కూడా అర్జునుడినే స్మరిస్తూ ఉంటాడంటే ఎప్పుడు కూడా. అయితే ఒకసారి ఆ, రుక్మిణి దగ్గర ఊరికే కృష్ణుడు మా దగ్గర ఉంటూ అర్జున అర్జున అని అర్జున్ని కలవరిస్తూ ఉంటాడు ఏంది అని చెప్పేసి రుక్మిణికి కొంచెం డౌట్ వస్తుందంట. ఏంటి అని చెప్పేసి భగవంతుడు పరమాత్మ, రుక్మిణి లోపల కూడా పరమాత్మ. రుక్మిణికి బయట కూడా భర్తలాగా కృష్ణుడు ఉన్నాడు, వాసుదేవ కృష్ణ. లోపల పరమాత్మలాగా కూడా ఉన్నాడు. సో రుక్మిణి లోపల ఏం మెకానిజం నడుస్తుంది, ఎందుకు రుక్మిణిలా డౌట్ పడుతుంది అనేది కృష్ణుడు అర్థం చేసుకొని ఒకసారి అర్జునుడు ద్వారకాకు వచ్చినప్పుడు సో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. రుక్మిణి అరే అర్జునుడు వచ్చిందని చాలా స్పెషల్ వంటలు చేసి రెడీ పెడుతుంది. కృష్ణుడికి అంటుంది, కృష్ణ సో అర్జునుడిని పిలవండి అని చెప్పేసి, భోజనానికి పిలవండి అంటే కృష్ణుడు అంటాడు ఓకే నువ్వే వెళ్ళి పిలువు అర్జునుడిని, మీ సోదరుడు అవుతాడు కదా వెళ్ళి పిలువు అంటుంది. సరే అని చెప్పేసి జస్ట్ రూమ్ దగ్గరికి వెళ్తుంది అర్జునుడి దగ్గరికి. ఆ రూమ్లోంచి వైబ్రేషన్ వస్తుందంట, కృష్ణ 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 కృష్ణ. అరే అర్జునుడు పడుకున్నాడు, సౌండ్ వస్తుందని జస్ట్ ఆ డోర్ ఓపెన్ చేస్తే గాఢ నిద్రలో ఉన్నాడు. కానీ రూమ్ అంతా కదా మనం కదా, మనం పడుకుంటే ఏం చేస్తాము? పడుకునే ముందు ఏదో మొబైల్లోనో లేకుంటే ఏదో సౌండ్ సిస్టంలోనో ఏదో సాంగ్ పెట్టుకొని పడుకుంటాం అనుకోని. అది మనం పడుకొని ఉంటాం కానీ అది అలానే సాంగ్స్ వస్తూనే ఉంటాయి మన మొబైల్లో, యూట్యూబ్లో. అలా కానీ అక్కడ ఆ రోజుల్లో యూట్యూబ్ లేదు, ఏం లేదు. కానీ వస్తుంది ఎక్కడి నుంచి? అర్జునుడి యొక్క రోమల నుంచి కృష్ణ నామం వస్తుందంట. అప్పుడు ఆమె కళ్ళెంబటి అశ్రుధారలు, మేమున్నాము రోజు కృష్ణుడితోనే కానీ మా యొక్క హృదయం నుంచి రోమం నుంచి కృష్ణనామం వస్తలేదు. కానీ అర్జునుడు ఎంత ఉత్తమ సకుడు, ఉత్తమ భక్తుడని అప్పుడు అర్థం చేసుకొని ఆమె కళ్ళెంబట ఆనంద బాష్పం. ఆహా, అందు గురించే
కృష్ణుడు అర్జునుడిని తలుస్తా ఉంటాడు. అది వాళ్ళిద్దరి యొక్క బంధమని అప్పుడు అర్థం చేసుకుంటుందట. అప్పుడు అర్థమవుతుంది మనకు కృష్ణుడు ఏది చేసినా నోటితోని చెప్పే తక్కువుంటది. లీలలు ఎక్కువుంటాయి భగవంతుడిది. సో, కాబట్టి ఇక్కడ అర్జునుడు అందు గురించే గుడాకేశుడు. ఇంకా అజ్ఞానంలో అర్జునుడు ఉండే పరిస్థితి ఎక్కడిది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడికి భౌతిక భావన అనేది ఉండదు. కేవలం భగవంతుడు ఆ పాత్రని పోషిస్తూ మనందరిని ఉద్ధరించడానికి కొరకు అర్జునుడిని అటువంటి స్థితిలో పెట్టి ఎన్నో ప్రశ్నలు అడిగిస్తారు తప్ప అర్జునుడు ఆ స్థితిలోకి వెళ్ళాడు. తర్వాత కృష్ణుడిని ఇక్కడ ఋషికేశ అని 25వ శ్లోకంలో సంబోధిస్తున్నారు. ఋషికేశుడు అంటే మనందరం చాలాసార్లు పిలుస్తూ ఉంటాం నామాన్ని, కానీ ఋషిక అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు ఈశుడు, ఇంద్రియాలకు మాస్టర్, కంట్రోలర్ ఆఫ్ ద సెన్సెస్. ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రతి జీవి యొక్క ఇంద్రియాలు, ఇంద్రియాలంటే మనకు కనబడుతున్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనకు 10 రకాలు, మనస్సు 11, ఈ ఇంద్రియాలన్నీ ఉంటాయి. వీటన్నిటి యొక్క మాస్టర్ కోర్స్ మన దేహానికే భగవంతుడు కంట్రోలర్, మన ఆత్మ కూడా భగవంతుడే కంట్రోలర్. కాబట్టి భగవంతుడు మొత్తం కానీ ఎవరైతే భగవంతుణ్ణి మాస్టర్గా స్వీకరిస్తారో, ఎవరైతే భగవంతుణ్ణి నా యొక్క స్వామిగా స్వీకరిస్తారో వాళ్ళ ఇంద్రియాలకు భగవంతుడు తనే డైరెక్షన్ ఇస్తాడు, తనే నిర్దేశకత్వాన్ని ఇస్తాడు. ఎవరైతే నాకు అవసరం లేదు అంటే ఓకే, మీకు ఎటువంటి శ్రద్ధ ఉంటే దాంట్లో వెళ్ళి మీరే దాని యొక్క ఫలితాన్ని అనుభవించాలి అంటాడు. సో ఇక్కడ అర్జునుడు సంపూర్ణ శరణాగత భక్తుడు కాబట్టి అర్జునుడు యొక్క ఇంద్రియాలను భగవంతుడు కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్. సో ఎప్పుడైతే అర్జునుడు వీళ్ళందరినీ అక్కడ యుద్ధ వాతావరణంలో ఇరు సేనల మధ్య, సో ఆయన అపోనెంట్ టీంలో చూస్తున్నారు. ఎవరెవరిని చూస్తున్నారు? అర్జునుడు ఆ రెండు సేనల మధ్య రథం నిలిచినప్పుడు తన యొక్క అంటే వివిధ రకాలైనటువంటి వరుసలని, అంటే ఈ దేహ బంధుత్వాలను, బాంధవ్యాలను చూస్తూ ఉన్నాడు. తన తండ్రికి సమకాలీనులైనటువంటి భూరిశ్రవణి, తాతలైనటువంటి భీష్ముడు, సోమదత్తుడు, తర్వాత ఆచార్యులు, తన గురువులైనటువంటి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, తర్వాత తన మామ వరుస అయినటువంటి శల్యుడు, శకుని, తర్వాత సోదరుల వరుస అయినటువంటి దుర్యోధనుడు, మిగతా వాళ్ళందరినీ, తర్వాత పుత్రులు వరుస అయినటువంటి లక్ష్మణుడు, వీళ్ళందరినీ ఫ్రెండ్స్ అయినటువంటి అశ్వత్థామ, తర్వాత కృతవర్మ, వీళ్ళందరినీ చూసి ఆయనకు ఒకేసారి హృదయం చాలా కరిగిపోయింది. చాలా బాధలో బాధకు గురైంది అన్నట్టు. ఎందుకు బాధకు గురైంది? అర్జునుడు మహాభక్తుడు. అర్జునుడు భక్తుడికి ఉండవలసినటువంటి సంపూర్ణ లక్షణాలని, దాంట్లో ముఖ్యంగా భక్తులకి ఏముంటాయంటే దయ, ఇతరుల పట్ల సంపూర్ణమైనటువంటి దయ, వాళ్ళ హృదయం చాలా కోమలంగా ఉంటుంది. ఇది భక్తుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలు. సో ఎప్పుడైతే వాళ్ళందరినీ చూస్తూ అరే యుద్ధ భూమిలో వీళ్ళందరినీ, అంటే నాకు విజయం రావాలా, నాకు నా యొక్క కృష్ణుడు అంటే ఖచ్చితంగా నాకు విజయాన్ని చేకూరుస్తాడు, మరి నాకు విజయం రావాలంటే వీళ్ళందరినీ సంవరించాలి, నా చేతులతో వీళ్ళందరినీ సంవరించాలి అనేది ఎప్పుడైతే ఆయనకు గుర్తొచ్చిందో అప్పుడు ఆయన యొక్క ప్రతి దేహం మొత్తం కంపించిపోతుంది. సో ఈ గాంధీవము తన చేతుల్లోంచి జారిపోతుంది. అంటే ఆయనకు ఒకేసారిగా ఈ చేతులతో నా తాతలను, తండ్రి వరుస వీళ్ళందరినీ నేను సంవరిస్తే కానీ నాకు విజయము రాదు అని చాలా ఆయన నిరాశ, నిస్పృహకు, బాధకు గురైపోయాడు అర్జునుడు. సో అప్పుడు ఆయన ఫీలింగ్ ఇక్కడ ఈ 30వ శ్లోకంలో, నేను ఈ రథంలో నిలబడలేకపోతున్నాను. కృష్ణుడిని ఏమని సంబోధిస్తున్నారు? కేశీ సంహారి. చాలా అద్భుతమైన ప్రతి పదానికి చాలా డీపర్ మీనింగ్ ఉందన్నట్టు. కేశీ సంహారి అంటే, ఓ కృష్ణ, కేశీ అనే రాక్షసుని సంవరించిన వాడా, ఇప్పుడు నా లోపల కూడా మరి ఇప్పటివరకు బాగుండే, ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి ఎంతో ఉత్సాహంతో వచ్చిన వాడిని, ఈ యొక్క యుద్ధ భూమిలో రథం పైన నేను నిలబడకపోలేకపోతున్నాను. నా ఈ ఈ దుస్థితికి కారణము నా లోపల కూడా, సో నన్ను ఏదో దుష్టశక్తి లాంటిది ఆవరించినట్టు అనిపిస్తుంది. ఎందుకు? నాకు మీరుండంగా కూడా
నాకు భయము, మానసిక అస్థిరత్వము ఎందుకు కలుగుతుంది? ఉత్సాహంతో వచ్చాను, అభయంతో వచ్చాను. మీరు పక్కగుండంగా భయం అనేది ఉండనే ఉండదు. మీ యొక్క పాద పద్మాశ్రయం అభయ చరణాలు, అభయహస్తము. మరి మీరుండంగా నేను ఇటువంటి స్థితికి లోను కావటం ఏంటి? కాబట్టి ఓ కృష్ణ, అందుగుచే కేశీ సంహార మధుసూదన, మధు అనే రాక్షసు సంహరించినటువంటి భగవంతుడు నా లోపడున్నటువంటి నా ఈ ఒరిజినల్ పరిస్థితి, నేను చాలా భయానికి అతీతుణ్ణి, తర్వాత అస్థిరత్వానికి అతీతుణ్ణి. కానీ ఇప్పుడు నా లోపల భయం వచ్చేసింది, నా లోపల స్థిరత్వం వెళ్ళి అస్థిరత్వం వచ్చింది. వాటన్నిటిని కూడా దూరము చేయవలసిందిగా చెయ్యాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ వేలా కేశీ సంహార అని చెప్పేసి భగవంతుణ్ణి సంబోధిస్తున్నాడు ఇక్కడ. తర్వాత దానికి కారణం నేనేమనుకుంటున్నా అంటే, ఈ యుద్ధంలో నేను నా యొక్క బంధువులను, అంటే నా విజయం రావాలంటే వీళ్ళని సంవరించాలా. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత నాకు విజయం వచ్చినా కూడా నాకంత ఆనందం ఉండదేమో అనిపిస్తుంది కృష్ణ. విజయం కానీ, రాజ్యం కానీ, రాజ్యం వచ్చినా కూడా నాకంత సుఖాన్ని నేను అనుభవించలేను అని ఆయన కృష్ణుడితో తన యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఎవరు? అర్జునుడు. తర్వాత ఇక్కడ అర్జునుడు 36వ శ్లోకంలో 1.36 ఉంది దీంట్లో. ఓకే, 1.36లో అర్జునుడు సంవరించడం వల్ల నాకు వీళ్ళందరినీ సంవరిస్తే పాపం వస్తుందేమో అని చెప్పేసి ఆయన భయానికి కారణము వెలుబుచ్చడం జరిగింది. వీళ్ళందరినీ సంవరిస్తే వీళ్ళు ఎట్లాగూ దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళని సంవరించడం వల్ల పాపుల దగ్గరికి వెళ్తే మనకు పాపం వస్తుంది. కాబట్టి అటువంటి పాపాత్ములను సంవరించడం వల్ల నాకు పాపం వస్తుందేమో అని చెప్పేసి ఆయన తన లోపల ఉన్నటువంటి ఆ భయానికి కారణాన్ని వ్యక్తపరిస్తే, ఇక్కడ మనకు ఆచార్యులు చెప్తున్నారు 6 రకాలటువంటి దుర్మార్గులు ఉంటారు. వాళ్ళల్లో మొదటి వాళ్ళు ఎవరికైనా విషం పెట్టేవాడు, 2 ఇంటికి నిప్పు పెట్టేవాడు, 3 మారణాయుధాలతో మన పైన దాడి చేసేవాడు, 4 మన ధనాన్ని దొంగిలించి వెతుకొని కొల్లగొట్టేవాడు, 5 వేరొకరి స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్యుపై చేసేవాడు, 6 పరస్త్రీని చేపట్టేవాడు. ఇటువంటి 6 రకాలైనటువంటి వ్యక్తులని సంవరించడం వల్ల, వాళ్ళని శిక్షించడం వల్ల ఎటువంటి పాపము రాదు అని చెప్పేసి మనకు ఆచార్యులు చెప్తా ఉన్నారు. అంటే ఆయన భయానికి కూడా కారణము, నువ్వేం భయపడవలసిన అవసరము లేదు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అంటే సాధు పురుషులకు ఉండే లక్షణాలు ఏంటంటే ఇతరులను క్షమించడం. ఓకే కృష్ణ, వాళ్ళు ఎన్నిసార్లు తప్పులు చేశారు కదా, వాళ్ళని క్షమిస్తాము, వాళ్ళని సంహరించడం వల్ల మనకేంటి లాభము, ఓకే వాళ్ళని, అంటే ఆయన లోపల ఉన్నటువంటి సాధు లక్షణము ఇక్కడ మనకు 36వ శ్లోకంలో భగవంతుడు మనకు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే సాధు స్వభావం అంటే ముఖ్యంగా క్షమించడము, క్షమాగుణం ఉండాలి. క్షమాగుణము లేకుండా ఎవరు కూడా సాధువు కాలేరు. మనకు కూడా సాధువు అంటే మనకు చర్చకు కూడా వచ్చింది. నెక్స్ట్ 39. యా. సో ఇక్కడ అర్జునుడు చాలా అద్భుతమైనటువంటి ఆర్గ్యుమెంట్, అంటే డిస్కషన్ చేస్తూ ఉన్నాడు. కృష్ణ, వీళ్ళందరినీ ఒకవేళ సంవరిస్తే, సో కులక్షేమం అంటే కులంలో ఉన్నటువంటి ఆ యొక్క రకరకాలటువంటి వ్యక్తులు వచ్చారు. సో వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ వంశంలో ఏదైతే ఆచారాలు ఉంటాయో ఆచారాలన్నీ అన్నీ కూడా నశించిపోతాయి. సో ఆ ఆచారాలు, వ్యవహారాలు, ఒకవేళ ఆ వంశంలో సంస్కారాలు, మన వైదిక సాంప్రదాయం ప్రకారము కొన్ని సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. ఆ సంస్కారాలు ఒకవేళ చేయకపోతే ఆ ఆ కులంలో ఆ వంశ పెద్దలందరూ కూడా ఉద్ధరింపబడరు అని చెప్పేసి అర్జునుడు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు. ఎవరితో? కృష్ణుడితో. మరి వీళ్ళని సంహరించడం వల్ల అదంతా కూడా నష్టపరిచిన వాడిని అవుతాను కదా కృష్ణ నేనే అని చెప్పేసి. సో ఇక్కడ 41వ శ్లోకంలో చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఈ వంశాచారాలకు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా మనకు తెలిసి
సెంటిమెంటల్‌గా వెళ్తా ఉంటాం మనం. అంటే మా పెద్దలు పిండ తర్పణం గానీ, లేకుంటే సాంవత్సరికాలు గానీ, ఇవన్నీ గూడా వాళ్ళకేది ఇష్టమో అది పెట్టాలి అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడేం చెప్తుందంటే, కర్మకాండలో విధి నియమాలను బట్టి వంశపితరులకు సునాయాసంగా సమయానుసారంగా పిండోదకాలు సమర్పించవలసి ఉంటుంది. మామూలుగా వైదిక సాంప్రదాయం ప్రకారము మన పెద్దలకు ఆహ్, విధి విధానాల ప్రకారము మనం సమర్పించాలి. కానీ చాలామంది ఈ విషయం తెలవక వాళ్ళకేం పెట్టాలా? వాళ్ళకు సమర్పించేది కేవలం విష్ణు అర్చన ద్వారా అది నివేదన చేయాలి. అప్పుడే వాళ్ళ ఉద్ధరణ జరుగుతుంది. విష్ణు ప్రసాదాన్ని మాత్రమే ఆ భగవంతుడికి సమర్పించి, ఆ ప్రసాదాన్ని ఒకవేళ మన పెద్దలకు సమర్పించినట్టయితే, వాళ్ళు సర్వ పాపాల నుండి ముక్తిని పొందగలుగుతారు. తర్వాత వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియక ఎన్నో తెలిసి కొన్ని పాపాలు, తెలియక కొన్ని పాపాలు చేసి మన వంశంలో ఉన్నటువంటి పెద్దలు నరక లోకాల్లో గాని, ఇంకెన్నో లోకాల్లో ఎన్నో క్లేశాలను అనుభవిస్తా ఉంటారు. కొన్నిసార్లు కొందరికి ఈవెన్ నెక్స్ట్ చనిపోయిన తర్వాత దేహము రాక స్థూల దేహము ఇప్పుడు మనకు కనబడేటువంటి ఇదే పశువు గాని, పక్షి గాని, మానవుడు గాని దేహమైతే రావాలా. దేహము రాక సూక్ష్మ దేహంలో పిశాచాలుగా గూడా కొన్నిసార్లు సూక్ష్మ దేహాలతో వాళ్ళు బలవంతంగా శిక్షల్ని అనుభవించాల్సొస్తుంది. కాబట్టి అటువంటప్పుడు ఎవరైతే భగవంతుని యొక్క ప్రసాదాన్ని తన పూర్వీకులకు సమర్పించడం వల్ల వాళ్ళు అటువంటి దుర్భరమైనటువంటి జీవితాల నుంచి ఉద్ధరింపబడతారు, ముక్తులవుతారు. ఇది మామూలుగా అభక్తులు డైరెక్ట్ కృష్ణుడికి శరణాగతి పొందనంత వరకు ఇది నడుస్తుంది. ఎవరైతే ఇది ఈ విధంగా కృష్ణ చైతన్యంలో సంపూర్ణంగా శరణాగతి పొందకున్న వాళ్ళు ఇది వైదిక సాంప్రదాయం ప్రకారం ఇవన్నీ ఆచరిస్తూ ఉండాల. ఇక్కడ చెప్తున్నారు భక్తియుక్త సేవలో లేనివారు అటువంటి ఆచారాలను తప్పకుండా పాటించాలి. మస్ట్ అన్నట్టు. ఎందుకంటే మరి అందరూ భక్తులు కాదు కదా అక్కడ వచ్చినోళ్ళు. కాబట్టి వాళ్ళ వంశంలో ఉన్న పెద్దలందరూ చనిపోతే తర్వాత జనరేషన్స్‌కి ఎవరు చెప్తారు? ఓన్లీ స్త్రీలు మిగులుతారు. వాళ్ళు చెప్పినా వినకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటారు మళ్ళీ భగవంతుడు ఎవరైతే భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు, భక్తియుక్త సేవలో కృష్ణ భక్తులు నెలకొని ఉంటాడో అటువంటి వాడు అటువంటి కర్మలు చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ యొక్క పూర్వీకులు వందలు వేల మంది పూర్వీకులు కేవలము భగవంతుడి శరణాగతి పొందడం వల్ల వాళ్ళ పూర్వీకులందరూ కూడా ఉద్ధరింపబడతారు అని చెప్తున్నారు. దానికి శ్రీమద్ భాగవతం 11.5.41లో శ్లోకంలో చెప్తున్నారు. దేవర్షి భూతాప్తనృణాం పితॄణాం నాకింకరో నాయ మృణీచరాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. సో ఇక్కడ భాగవతం కూడా చెప్తుంది ఏంటంటే అన్ని రకాలైన నియమాలను త్యజించి ముక్తినిచ్చే ముకుందిని పాద పద్మాశ్రయాన్ని స్వీకరించి ఆ మార్గంలో పూర్ణ శ్రద్ధతో కొనసాగేవాడు దేవతలు, ఋషులు, సామాన్య జీవులు, కుటుంబ సభ్యులు, మానవులు లేదా పితృదేవతల పట్ల ఎటువంటి బాధ్యతలు కానీ రుణము కానీ కలిగి ఉండడు. ఎందుకు? భగవంతుని భక్తియుక్త సేవ ద్వారా అటువంటి బాధ్యతలన్నీ అప్రయత్నంగా తీరిపోతాయి. దీనికే భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకు భగవద్గీతలో కూడా 18.66లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. సో భాగవతంలో ఎవరైతే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళు ఈ రుణానుబంధాల నుంచి ముక్తులవుతారు. తర్వాత భగవద్గీతలో కూడా మీకు రుణానుబంధాల నుంచి ముక్తి చేసి అన్ని పాపపుణ్య కర్మల నుంచి విముక్తిని చేసి మీకు మోక్షాన్ని ఇస్తానని చెప్పేసి భగవంతుడు మనకు మాటిస్తున్నారు భగవద్గీతలో. తర్వాత అర్జునుడు చెప్తున్నారు ఒకవేళ ఈ ఈ విధంగా వీళ్ళు ఈ యుద్ధ భూమిలోకి వచ్చినటువంటి పెద్దలందరూ చనిపోతే మళ్ళీ వాళ్ళు రకరకాలైనటువంటి మ్యారేజెస్ ఇంటర్ వర్ణం మ్యారేజ్ చేసుకుంటే వర్ణ సంకర జరిగి కుల ధర్మాలు జాతి ధర్మాలు నాశనం అవుతాయి కదా. అప్పుడు వాళ్ళు వాళ్ళ ధర్మాలను నిర్వర్తించలేకపోతారు, బాధ్యతలు నిర్వర్తించలేకపోతారు అని చెప్పేసి అర్జునుడు బాధ్యతారహితులైన సంఘ నాయకులచే సనాతన ధర్మ పద్ధతి ఇప్పుడు అదే చూస్తున్నాం మనం. లీడర్లు అవుతున్నారు, వాళ్ళకి సనాతన ధర్మం తెలియదు. సో నిన్ననో మొన్ననో మనం చూసాం భగవద్గీత డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఒక ఎమ్మెల్యే గారు వచ్చి భగవద్గీత ఎందుకు ఇట్లా రోడ్ల మీద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, రోడ్ల మీద ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పేసి వాళ్ళకు సనాతన ధర్మం
తెలియదు కాబట్టి అలా మారుతారని ఇది 5,000 సంవత్సరాల కిందనే అర్జునుడు కృష్ణుడితో చెప్పడం జరిగింది. దాని ఫలితంగా జనులు తమ జీవిత లక్ష్యం నిజంగా ఇప్పుడు ఆమెకు కూడా తెలియదు పాపం. మనందరి జీవిత లక్ష్యము విష్ణువుని సేవించడము, విష్ణువుని పొందటము. కానీ దాన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది. మరి అటువంటి నాయకులందరూ అంధులుగా పిలుస్తా ఉన్నారు. అర్జునుడు మరి వీళ్ళందరూ కూడా అంధులుగా మారిపోతారు. తర్వాత అవన్నీ వాళ్ళు ఈ ధర్మాన్ని పాటించకపోతే ప్రతి ఒక్కరికి కూడా నరక ప్రయాణం గేట్లు ఓపెన్ అయిపోతాయి. అప్పుడు అందరూ కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి భగవంతుడితో చర్చిస్తున్నారు. ఈ ఫైనల్‌గా ఈ శ్లోకంలో ఇవన్నీ కూడా ఆయన ఆలోచించి భగవంతుడితో అంటున్నారు, ప్రభు వీళ్ళందరికీ ఇన్ని లక్షల మందికి అన్యాయం చేసేదానికంటే బెటర్ అంటే సాధువు స్వభావం కలిగిన వాడు నాకు ఏదైనా నష్టం వచ్చినా పర్వాలేదు. అదేదో కష్టాలు మేము ఐదుగురం కష్టపడితే ఏమవుతుంది? ఏం కాదు కదా! ఆల్రెడీ ఇంత ఏజ్ వచ్చింది. లెట్ అస్ గో ఫర్ ఫారెస్ట్ అండ్ డూ ఫర్ తపస్య. అంటే మేము ఇక్కడైనా మీ ప్రీత్యర్థమే, అక్కడైనా కూడా మీ ప్రీత్యర్థమే వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఆలోచిస్తే ఎందుకు అలా ఆలోచించగలిగాడు? మహాభక్తుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు అర్జునుడు మహాభక్తుడు కావడం వల్ల అతని హృదయము ఆయనకు వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలను పెట్టారు వాళ్ళు. భీముడికి విషం అంటే భీముడికి విషం ఇచ్చారు. తర్వాత పరస్త్రీని వీళ్ళ భార్య అయినటువంటి మహాసాధ్విని వాళ్ళు నిండు సభలో అవమానపరుస్తారు. అక్కడ ఏవైతే నిప్పు 6 రకాలైనటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో దుర్మార్గులు వాళ్ళు ఇంటికి నిప్పు లాక్ష గృహానికి నిప్పు పెట్టారు. తర్వాత మారణాయుధాలతో దాడి చేయడం ఎన్నోసార్లు వీళ్ళ మీద అటాక్ చేయడానికి ధనముని సో జూదంలో వీళ్ళ ధనమును కొల్లగొట్టారు. వేరొక స్థలాన్ని ఇంద్రప్రస్థం వీళ్ళది సో దాన్ని కూడా ఆక్యుపై చేశారు. పరస్త్రీ ద్రౌపదిని చేపట్టారు. కాబట్టి ఈ 6 రకాలైనటువంటి దుర్మార్గం పనులు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని సంవరించడానికే యుద్ధాన్ని ఏర్పాటు చేస్తే కానీ అయినా కూడా ఇవన్నింటినీ కూడా మర్చిపోయి సాధువు యొక్క గొప్పతనం ఇలా ఉంటుందన్నట్టు. సో కాబట్టి ఆయన దానికి కారణం ప్రతి సాధువు యొక్క హృదయం కోమలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ లోపల దయార్ద్ర హృదయం ఉంటుంది. వాళ్ళది కరుణ. ఎందుకంటే భగవంతుడి యొక్క లక్షణాలు సంపూర్ణంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అటువంటి లక్షణాలు సాధు స్వభావం ఉన్నవాళ్ళు మాత్రమే ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి అర్హులు. ఫస్ట్ మనం సాధువుగా మారాలంటే సాధు సాంగత్యాన్ని తీసుకోవాలి. సాధు సాంగత్యంలో సాధు లక్షణాలు వస్తాయి మనకు. సాధు లక్షణాలు లేకుండా భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల వర్ణన మనము తెలుసుకోలేము. కాబట్టి నెక్స్ట్ వీక్ మనము ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మనం ఈ ఉత్సాహంతో ఈరోజు జ్ఞానంతో నెక్స్ట్ మనం సాటర్డే రోజు మళ్ళీ ఇదే సెకండ్ ఆత్మ జ్ఞానం నిజమైనటువంటి భగవద్గీత జ్ఞానం నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. దయచేసి ఎవ్వరు కూడా మిస్ కాకుండా ఉండండి. దీంట్లో ఎవరికైనా మన సందేహాలు ఉంటే అడగచ్చు. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय। అన్మ్యూట్ అవ్వండి.